హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? రోజులానే ఇవాళ కూడా ఒక కొత్త ప్రత్యేక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను. నేను చెప్పేదేముందిలేండి, ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎస్, ఇవాళ చికెన్ దమ్ బిర్యానీనే చేయబోతున్నాను. ఈ వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ప్రతి స్టెప్ ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది బిర్యానీ. మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దామా? ముందుగా మ్యారినేట్ చేసుకున్న 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఈ మ్యారినేషన్ కోసం చికెన్కి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని 8 నుంచి 10 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ మ్యారినేట్ చేసిన చికెన్లో మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని చివరగా 1 నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అడుగు మందం ఉన్న పాత్రలో 1 స్పూన్ నెయ్యి మరియు 1 స్పూన్ నూనె వేసి అందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ముక్క చెదరకుండా జాగ్రత్తగా సెమీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ మసాలా ఉన్న నూనెలోనే సన్నగా పొడుగ్గా తరిగిన 5 నుంచి 6 ఉల్లిపాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు డీప్గా ఫ్రై అయిన తర్వాత సగ భాగాన్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. కడాయిలో ఉన్న ఉల్లిపాయలకి 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా కలుపుకుంటూ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని 2 టమాటాల గుజ్జుని వేసి కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు గరం మసాలా వేసి బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకొని బాగా కలిపి ఇందులో కొత్తిమీర మరియు పుదీనా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి.
ఈ 10 నిమిషాల సమయంలో పక్క పొయ్యి మీద బాస్మతి రైస్ని ఉడికించుకుందాం. దీనికి ఒక భాగం బాస్మతి బియ్యానికి 1.5 భాగం నీళ్లు. ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, 2 టీ స్పూన్ల సాజీరా, 2 జాపత్రి, 3 దాల్చిన చెక్క ముక్కలు, 2 అనాస పూలు, 5 నుంచి 6 లవంగాయలు, 4 దంచిన యాలకులు, 1 టీ స్పూన్ దంచిన మిరియాలు, 1 స్పూన్ నెయ్యి లేదా నూనె. ఇది వేయటం వలన ఉడికిన తర్వాత అన్నం పొడి పొడిగా ఉంటుంది. నీళ్ళు బాగా ఉడికిన సమయంలో పుదీనా మరియు ఉప్పు వేసుకోవాలి. ఈ నీరు టేస్ట్ సముద్రపు నీటిలా ఉండాలి. తర్వాత ఈ ఉడికిన నీళ్ళలోకి 1 గంట ముందు నానబెట్టుకున్న 3 గిద్దల బాస్మతి బియ్యాన్ని వేసి కొద్దిగా తేమ ఉండేదాకా ఉడకబెట్టుకోవాలి. చూడండి, చికెన్ బాగా మెత్తగా మగ్గింది. ఇందులో సగం ముక్కలు సగం మసాలాని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో మిగిలిన చికెన్ భాగానికి ఇక్కడ చూపినట్లు 80% తయారైన అన్నాన్ని పల్చగా పరుచుకోవాలి. మళ్ళా దీని మీద పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ పైన వేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని ఇక్కడ చూపించినట్లు చల్లుకోవాలి. చివరగా మిగిలిన అన్నాన్ని కూడా ఇదే పద్ధతిలో పరుచుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా నెయ్యి మరియు చిటికెడు కంటే తక్కువ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి దమ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపినట్లు దమ్ కోసం టిష్యూ పేపర్ని ఇలా పైన పరుచుకొని కొద్దిగా నీరు చిలకరించాను. దీన్ని మూత పెట్టి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని ఇంటి వద్దే టేస్ట్లో ఏమాత్రం తగ్గకుండా సూపర్ అనిపించే బిర్యానీ రెడీ. దీన్ని తయారు చేసుకోవటం శ్రమతో కూడిన పనేనండోయ్. ఇష్టంతో చేసుకుంటే ఏదైనా కష్టం అనిపించదు. మీ ఇంటిల్లపాది అందరికీ నచ్చే ఈ బిర్యానీని సంతోషంగా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి.
అలానే ఈ బిర్యానీని తయారీ విధానాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.